ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఒక గ్యాంగ్స్టర్గా చూడబోతున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బాహుబలి తర్వాత అంతకు మించి రేంజ్ అయితే దీనికి ఉంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకేంటి, ఇప్పుడు 12 సార్లు ఒకసారి ఆయన వచ్చి ఒక హిట్ కొడుతుంటాడు. నార్మల్ కూడా కాదు, ఒక సునామీ సృష్టించి వెళ్ళిపోతాడు. అప్పుడు 2001లో ఒక ఖుషి ఎలానో, అత్తారిని దారేది ఎలానో, ఇప్పుడు ఇది కూడా అంతకు మించి ఉంది. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా ఆకలితో ఉన్నారు. చాలామంది ఎలా అంటే ఒక 2 ఇయర్స్ నుంచి, ఎప్పుడైతే మనకి 2 ఇయర్స్ బ్యాక్ ఆ గ్లిమ్స్ ఆ టీజర్ చూసారో అప్పటి నుంచి పిచ్చగా వెయిట్ చేస్తున్నారు. మామూలుగా కాదు, ఈ మాత్రం కొంచెం నార్మల్ పాజిటివ్ టాక్, అసలు ఆ టాక్ వస్తే చాలు తెలుగు రాష్ట్రాలు ఇండస్ట్రీలో అయితే అసలు ఏ రికార్డు కూడా మిగలదు. బాహుబలి దగ్గరలో వెళ్తాడు. ఈ రికార్డు కొట్టాలంటే మిగతా వాళ్ళకి ఇంకొక పుష్కర కాలం పట్టింది. ఆ లెవెల్ అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అయితే ఉంటాయి. డెఫినెట్గా ఎందుకంటే మనకి దసరా హాలిడేస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక అందరూ ఏమంటారంటే ఏ రేటెడ్ కదా, మేబీ ఫ్యామిలీస్ రావడం అలా అనుకుంటారు. కానీ ఇప్పటివరకైనా ప్రతి ఒక్క ఇండస్ట్రీ సినిమా హిట్, ప్రతి సినిమా పోకిరి అయినా, మగధీర అయినా, లేదంటే ఈయన జల్సా అయినా సరే ప్రతివి ఏ రేటెడ్, అన్ని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాయి. ఇది కూడా అదే రేంజ్లో బద్దలు కొడుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై లెవెల్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఒక స్మాల్ పాజిటివ్ చాలు, ఆ టాక్ చాలు, స్కై ఇస్ ద లిమిట్. ట్రైలర్ చూసారన్న, ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారు ఎంతో అగ్రెసివ్గా కనిపించారు. ఇంకా మూవీ మొత్తంలో చూస్తే ఎలా ఉంటుంది? 2 కళ్ళు సరిపోలేదు, డెత్ అదే అంటారు కదా, అంబులెన్స్ రెడీ చేసుకోవాలేమో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉండబోతుందంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ తమన్ గారి బీజం అయినా, లేదంటే సుజిత్ గారి టేకింగ్ అయినా, ఆయన స్టోరీ టెలింగ్ అయినా సరే చింపేస్తారు అనిపిస్తుంది కేసీబీడీ. బట్ ఓన్లీ ఒక ఏంటంటే ఒక చిన్న పాజిటివ్ టాక్, అది ఒక్కరు చాలు, ఇండస్ట్రీ రికార్డులు మొత్తం షేక్ చాగా అవుతాయి. అంతే. టికెట్ తీసుకున్నారా? ఎస్. ఎంత ప్రైస్ పెట్టి తీసుకున్నారు? అది చెప్పకూడదు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన కొంచెం పెరిగాయి టికెట్స్ అన్నారు. దానికి మీరు ఇబ్బందిగా ఏం ఫీల్ అవ్వలేదా? డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది అన్న. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ టికెట్ వచ్చేసి 150, 150నే వాళ్ళు 800 చేశారు. ఆ 800 కూడా థియేటర్కి వచ్చి బ్లాక్లో అమ్మేసి ఒక 2000 చెప్తారు, ఒక 3000 చెప్తారు, 4000 చెప్తారు. మీరు విషయాలు చూసారో లేదో 6000 చెప్తున్నారు అక్కడ. సో ఏంటంటే ప్రతిదీ పర్మిషన్ ఇచ్చిన రేట్ అయినా అమ్మితే అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చింది అమ్మినా సరే దానికే మేము ఏడుస్తున్నాం. అది కాకుండా ఇంకా మాకేంటంటే మా హీరోని ఫస్ట్ మేము చూడాలి, ప్రీమియర్స్ మేము చూడాలని ఒక ఆశతో వస్తాం. ఆశ కూడా ఏంటంటే 800 పెట్టేటప్పుడు మాకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మా హీరోని చూద్దామన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్తో వచ్చినా సరే వీళ్ళు చెప్పే రేట్లకైతే కళ్ళు అక్కడే సినిమా కనిపిస్తుంది, ఒక సినిమా కనిపిస్తుంది. ఇంకా మీరు లోపల చూసినా ఇంకా బోనస్ అంతే. థ్యాంక్ యూ.